అబ్బే! అయన్నీ మనకనవసరం. బికినీ ఇవ్వండి, ఏసేస్తాను, ఎళ్ళిపోతాను అయిపోద్ది. అదైతే ఈజీ గదా నాకు. ఒక లేడీ గురించి ఈ విధంగా ఈ 'జవాన్‌లో, ఈ 'పఠాన్‌లో' అప్పుడు బికినీలేసుకొని చేసినంత ఈజీగా నువ్వు చేయరా బికినీలేసుకొని. అల్లు అర్జును 'ఏఏ22' అట్లీతో తీస్తున్నాడు. ఈమె కదా ఫీమేల్ లీడ్ యాక్టరు. మీకు దమ్ముంటే దాన్ని ఆపండి చూస్తాం. ఎవడు ఆపలేడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆ సీన్‌కి అంత డెడికేషన్ పెట్టి చేసినారు. డబ్బులేమన్నా తక్కువ తీసుకుంటున్నారా? ఆ లెవెల్‌లోనే తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు 100 కోట్లు, 200 కోట్లు తీసుకుంటా ఉన్నారు. 40 సినిమాలు యాక్ట్ చేసిన ఈమె, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టిన ఈమె, ఆ మాత్రం రిక్వెస్ట్ చేసే తప్పేమి? మా 'స్పిరిట్' మూవీ స్టోరీని లీక్ చేసింది కాబట్టే 'కల్కి' సీక్వెల్‌లో మిమ్మల్ని పీకేసినాం అన్నట్టు మాట్లాడుతున్నారు. చెయ్యాలంటే బొచ్చుడున్నాయి. ఒక హీరోల వల్ల, ఒక యాక్టర్స్ వల్ల, ఒక ఫీమేల్ యాక్టర్స్ వల్ల 2 నెలలు, 3 నెలలు సినిమా షూటింగ్‌లు ఆగిపోయినట్టుగా ఉన్నాయి. అవన్నీ లేపి మాట్లాడే దమ్ము నీకు లేదా? అబ్బే! అయన్నీ మనకనవసరం. బికినీ ఇవ్వండి, ఏసేస్తాను, ఎళ్ళిపోతాను అయిపోద్ది. అదైతే ఈజీ గదా నాకు. అందరూ నమస్కారం. మీరు చూస్తున్నది 'టెంపర్ స్టార్ రివ్యూ'. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వీడియో ఏంటంటే దీపిక పదుకునే మీద వచ్చిన ఈ రూమర్స్ దుమారం చేసేస్తా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి ఇన్నాలర్జు ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోలేని చేతగాని ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ప్లస్ ఈ దరిద్రమైన యూట్యూబర్స్ కొంతమంది వేరే విధంగా పోర్ట్రే చేస్తా ఇదే నిజమంటూ మీకు చూపించేది మీరు నమ్మేసే వాళ్ళు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక అభిమాని హీరోని అభిమానిస్తున్నప్పుడు అభిమానం అనేది మీ హీరో వరకే ఉండాలి. మీ హీరోని ఎవడో ఏదో అన్నాడంటే, పర్సనల్గా ఏదో మాట్లాడినాడంటే అప్పుడు రియాక్ట్ అవ్వాలి. సినిమా విషయానికి వచ్చేసరికి అదంతా ఒక పెద్ద యూనిట్. ప్రొడ్యూసర్స్ ఉంటారు, కాస్టింగ్స్ ఎక్కువ ఉంటుంది, యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు మొత్తం క్రాఫ్ట్కి సంబంధించిన వాళ్ళంతా ఉంటారు. ఏ విధమైన డిస్టర్బ్స్ వచ్చినా ఎవరు ఒకరు తప్పుకుంటారు, ఆ ప్లేస్లోకి వేరే వాళ్ళు వస్తారు. ఇది కామన్ సినిమాలో. సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు అయితే ఒక పెద్ద యాక్టర్ కోసం, లేదా ఒక హిందీ పెద్ద యాక్టర్ కోసం, ఒక తెలుగు పెద్ద యాక్టర్ కోసం సినిమా షూటింగ్ అనేది 2 నెలలు 3 నెలలు కూడా డిలే అవుతుంది. ఆ డిలే అయ్యే క్రమంలో రిలీజ్ అవ్వాల్సిన డేట్లో సరిగా రిలీజ్ కాలేక, గ్యాదర్ చేసుకోలేక సినిమాలు అటర్ ఫ్లాప్ అయిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీపిక పదుకునే విషయంలో ఇట్లాంటివి ఏమైనా మన సినిమాలకి జరిగిందా? ఫస్ట్ పాయింట్. వచ్చిన రూమర్ చెప్తున్నాను. ఈ వీడియో స్క్రిప్ట్ లీక్ చేసింది, ఒక విధంగా హీరో రేంజ్లో రెమ్యునరేషన్ ఈమె అడగడము, ఒక విధంగా ఈమె పిఆర్ టీమ్కి కూడా ఈమెకి చేసే సేవలన్నీ వాళ్ళకి చేయడము, ఇట్లాంటి కాంప్లికేటెడ్ మధ్యలో ఈవిడిని పెట్టుకొని మనం షూటింగ్ చేయగలమా అనే దీంట్లో సందీప్ రెడ్డి గారు ఈవిని రిజెక్ట్ చేసినారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరికి తెలుసు. ఒక విధంగా ఈవిడ స్టోరీ లీక్ చేసేసింది. ఆ లీక్ చేయడం వల్లే చూడండి మా ప్రభాస్ ఫ్యాన్స్ వల్ల 'కల్కి 2'లో కూడా ఈమెని పీకేసినాం అన్నట్టుగా ఏమీ తెలియని ఆఫ్ నాలెడ్జ్ ఫ్యాన్స్ అంతా గొడవలు, దీని మీద సోషల్ మీడియాలో పోస్టులు వేసుకొని దుమారం చేస్తున్నారు. సరే, స్టోరీ లీక్ అయింది. నీకు తెలుసు ఆ స్టోరీ ఏంటని? ఒకసారి చెప్పు చూద్దాం. ఒకవేళ స్టోరీ లీక్ అయింటే పిచ్చి పెంట చేసుంటారు సోషల్ మీడియాలో. ఏడా కూడా స్టోరీ మ్యాటర్ అనేది లీక్ కాలేదు, ఎక్కడ ఏమి కూడా కాలేదు. సందీప్ రెడ్డి గారే అన్నాడు, ఇట్స్ ఏ కాప్ క్యారెక్టర్ ప్రభాస్ గారిది సినిమాకి సంబంధించి అని చెప్పని బొచ్చుడు సార్లు చెప్పినారు. బుర్ర తక్కువ ఎదవలారా మీరంతా. కొంతమంది యూట్యూబర్స్ చేసే వీడియో వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అదే నిజం అనుకొని ఫీల్ అయిపోతున్నారు. అది ముమ్మాటికి తప్పు. CNBC TV 18లో ఇంటర్వ్యూలో దీపిక పదుకునే గారు ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చినారు. సినిమా ఇండస్ట్రీ మొత్తంలో కూడా ఈ ఫీమేల్ యాక్టర్స్కి ఒక విధంగా మదర్స్ కొంతమంది ఉంటారు యాక్టర్స్. సో వాళ్ళు కావచ్చు, ఈ లేడీ సూపర్ స్టార్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మార్నింగ్ 7 లేదా 8 టు ఈవినింగ్ 7 దాకా ఒక ప్రాపర్ టైం అనేది చేసుకుని ఆ టైమింగ్స్లో ఫాలో అయ్యి షూట్లు చేయడం జరుగుతుంది. ఒకవేళ నైట్ షూట్లు ఉంటే దాంట్లో కొంచెం ఎఫెక్ట్ పెట్టి ఒక 2 రోజులు 3 రోజులు కూడా ఉండాల్సి వచ్చింది. సందీప్ రెడ్డి వంగ గారు 'స్పిరిట్' మూవీ చేస్తున్నారు, ప్రభాస్తో తీస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్తోనే పెట్టి 'స్పిరిట్' మూవీ చేయాల్సినంత అవసరం ఏమి? సో ఆ లెవెల్ ఆఫ్ ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది, లేకపోతే పాన్ ఇండియా లెవెల్లో అంత స్కేల్ ఉంది సినిమా మీద. ఆయన సినిమా తీస్తే ఇంత కోట్లు అనేది కొల్లగొడుతుందనే ఉద్దేశంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు 'యానిమల్' తీసినారు, 'అర్జున్ రెడ్డి' తీసినారు. ఈ విధమైన డైమెన్షనల్ డైరెక్షన్ ఒక విధంగా ప్రభాస్కి కుదిరితే ఇది హ్యూజ్ సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన పెట్టుకోవడం తీయడము, ప్లస్ ఇదే ఆలోచనతో దీపిక పదుకునే గారు కూడా ఉంటే 'కల్కి' ఏ విధమైన ఎఫెక్ట్ ఆమె పెట్టి ఆ సినిమాకి అంత ఒక మంచి కలెక్షన్ అనేది ఆమె రూపంలో కూడా ఎంతో కొంత పుట్టింది, ఒక విధంగా సినిమాకి ఒక స్టెప్ పడింది అనే దానికి ఆమె కారణము అనేది దృష్టిలో పెట్టుకొని ఆమెనే తీసుకున్నారు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో ఒక 300 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, అది హిట్ అయ్యి 1000 కోట్లు కొడుతుంది. సో ఉదాహరణకి కాంతారానే తీసుకుందాం. ఇప్పుడు 120 కోట్లు పెట్టినారు. 300 కోట్లు పెట్టిన ఎఫెక్ట్ ఎట్టుంది, 125 కోట్లు పెట్టిన ఎఫెక్ట్ ఎట్టుంది, కలెక్షన్ ఎట్టుంది? రెండు ఈక్వలే. సో మీరు ఏమి 25 కోట్లు పెట్టి మీరు సినిమా తీలేరా అని ఆర్గ్యూ మీరు చేసుకోవచ్చు కదా, అట్ట చేయరు. ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్స్ మీకు తెలిసినంత వరకు రాత్రింబవళ్ళు కష్టపడిపోతారు, అది ఇది చేస్తారని కొంతవరకు జరిగిన
అది ముమ్మాటికి 70% అది జరగదు. వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. 8 to 7 లేకపోతే 10 to 6 ఈ టైమింగ్ని ఫాలో అవుతారు. వాళ్ళ టైంలో వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఈ విషయాల్ని రామ్ చరణ్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ చాలా ఇంటర్వ్యూస్లో ఏదో ఒక టైంలో చెప్పుకుంటారు. మీకు టైం ఉన్నప్పుడు యూట్యూబ్లో చూసుకోండి, ఒక క్లారిటీ వస్తుంది. నాకు ఒక పాప ఉండే విషయం మీద నేను ఈ విధంగా చేయాల్సి వస్తూ ఉంది. ఈ డిమాండ్లు కాదు, ఇది ఒక రిక్వెస్ట్ మీదే పోయింది. అది వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేకపోయినారు. సో నేను తప్పుకోవాల్సి వచ్చింది అన్నట్టు సింపుల్గా చెప్పేసినారు. సో ఈ వీడియో చూడండి. చేస్తున్నారు. రాజమౌళి గారికి నచ్చట్లేదు, ఇంకా పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వచ్చి క్యారవాన్లోనే కూర్చున్నారు పొద్దు నుంచి రెడీ అయిపోయి వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకొని. ఇది నాకు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు చెప్పారు నాకు యాక్చువల్లీ. ఇప్పుడు నేను కాల్ షీట్ ఇచ్చాను, నేను నా రోజు వ్యర్థమైందని చెప్పి వాళ్ళిద్దరూ పోయి గొడవాడతారా ఇంత రాజమౌళి గారితో? అవ్వదు. ఒక్కొక్కసారి ఆ షాట్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఆగాల్సి ఉంటుంది. కడుపులో కల్కిని పెట్టుకొని పఠాన్ రేంజ్లోనే టైమింగ్స్ పెట్టుకుంటా, పఠాన్ రేంజ్లోనే బిల్డప్లు ఇస్తా అంటే అవ్వదు కదా. అవన్నీ ఉంటాయి. అబ్బే అవన్నీ మనకు అనవసరం. బికినీ ఇవ్వండి, వేసేస్తాను, వెళ్ళిపోతాను, అయిపోద్ది. అదైతే ఈజీ కదా నాకు. ఈయన ఈ సోది సూపర్ స్టార్ ఎవరైతే ఉన్నాడో ఈయన చెప్పేది, ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆ సీన్కి అంత డెడికేషన్ పెట్టి చేసినారు. లెవెల్లో డెడికేషన్ పెడితే వాళ్ళు డబ్బులు ఏమన్నా తక్కువ తీసుకుంటున్నారు? ఆ లెవెల్లోనే తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు 100 కోట్లు 200 కోట్లు తీసుకుంటా ఉన్నారు. హై బడ్జెట్ ఫిలిమ్స్ తీస్తున్నారు, హై గ్రాసెస్ కొడతా ఉన్నారు. సినిమా హిట్ అయితే ఆ లెవెల్లో షేర్స్ తీసుకుంటున్నారు. అన్నీ జరుగుతూ ఉంది. సో ఒక ఫీమేల్గా ఈమె ఇవన్నీ తెలిసి 2006 నుంచి ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఉన్న 40 సినిమాలు యాక్ట్ చేసిన ఈమె, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టిన ఈమె ఆ మాత్రం రిక్వెస్ట్ చేసే తప్పేమే? ఎంత నెగిటివిటీ అయినా ఒక లేడీ గురించి ఈ విధంగా ఈ జవాన్లో, ఈ పఠాన్లో అప్పుడు బికినీలు వేసుకొని చేసినంత ఈజీగా నువ్వు చేయరా బికినీలు వేసుకొని, నువ్వు ఇవన్నీ చేసుకొని నువ్వు చేయరా చూద్దాము. ఈ వీడు ఇంకా కూడా బికినీలు వేసుకునే టైప్లో ఈడ చేయాలంటే కుదరదని చెప్తా ఉన్నాడు. ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా ఈ విధంగా మాట్లాడు. ప్లస్ ఆవిడ ఒక పాపకి తల్లి అన్న విషయం వీడు మర్చిపోయినాడు. వీడికి పెళ్లి చేసుకొని వీడు కాపురం చేస్తే వీడికి ఇవన్నీ తెలుస్తుంది, బాధలన్నీ కూడా తెలుస్తుంది. ఇండియాలో ప్రతి స్టేట్స్కి సంబంధించిన ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసింది. సో ఒక విధంగా ఆమె ఫస్ట్ సినిమా అనేది ఉపేంద్రతో స్టార్ట్ అయినా, హిందీలో సినిమాలు కావచ్చు, ఆమె వల్లే సినిమా హిట్ అయినట్టు కావచ్చు, ఆమె వల్లే కలెక్షన్స్ ఎక్కువ అయినట్టు కావచ్చు. నెక్స్ట్ తమిళ సినిమాలో విఐపి సినిమా కావచ్చు, మనదో కల్కి కూడా కావచ్చు. ఆమె ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంది కాబట్టి సినిమాగా ఆ రేంజ్ అప్లాస్ వచ్చింది, ఆ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చింది. ఆ ఉద్దేశంతో ఆమె అవన్నీ కోరుండొచ్చేమో. అది సెట్ కాకుండా వాళ్ళు తీసేసినారేమో. వాస్తవంగా ఆలోచిస్తే ఇప్పుడు సినిమా బడ్జెట్కి, ఇప్పుడుండే హైప్కి ఈ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ రావాలంటే బడ్జెట్ పెరగాలి. ఆ సినిమా హిట్ అయిందంటే దాంట్లో షేర్లు అవన్నీ కూడా సినిమా హీరోకి, డైరెక్టర్కి, వీళ్ళందరి కోసం. ఒక విధంగా సినిమా పెద్ద హిట్ అయిందంటే 200-300 కోట్లు తీసుకుంటారు. అది కామన్. సో అంతా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈమె ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనుకోండి, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఆటోమేటిక్గా డ్యామేజ్ ఎవరికి వస్తుంది? పార్టీకి వస్తుంది. పార్టీలో పెద్దగా ఉన్న సీఎంకి వస్తుంది. సో అట్టే జరిగింది. ఈవిడిది కొంత అంటే ఈవిడ పిఆర్ టీం చేసిన మిస్టేక్స్ వల్ల మొత్తం ఈమె మీద రుద్ది, సో ఒక విధంగా ఈవిడ పక్కకు పెట్టినారు అనేది యాక్చువల్గా జరిగింది. ఇది ఏ హీరో అయినా ఈ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే, ఒక విధంగా ఆ హీరో మీద ఏదన్నా మాట్లాడితే ఏదో ఓవర్గా అయిపోతుంది. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడితే మీరు మాట్లాడండి, సినిమా సంబంధించి ఏం మాట్లాడి మీకు తెలిస్తేనే తెలియకపోతే మూసుకొని ఉండండి. ఏదంటే అది మాట్లాడేసి మా హీరోని అంటావా, మా హీరో వల్లే నీ స్టోరీ ఆగిపోయింది అనే విధంగా పోతే, ఆ విధంగా ఇప్పుడు అల్లు అర్జున్ AA22 అట్లీతో తీస్తున్నాడు. ఈమె కదా ఫీమేల్ లీడ్ యాక్టరు. మీకు దమ్ముంటే దాన్ని ఆపని చూస్తాం, ఎవడు ఆపలేడు. ఈ వీడియోలో నేను ఇదే చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఏ ఫ్యాన్స్ అయినా కూడా సరే ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఓవర్గా ఏదేదో చేసేసేయాలని చెప్పి మీ మీదకి తెచ్చుకునే విధంగా పెట్టుకోవద్దండి. ఇప్పుడు సినిమా టెంప్లెట్ మొత్తం మారిపోయింది. డైరెక్టర్ పెట్టే స్టోరీ గ్రిప్ స్క్రీన్ ప్లే మీదే ఉంటుంది, హీరో మీద కాదు. ఏ హీరో అయినా స్టోరీ బలంగా ఉంటే, దానికి సంబంధించిన బడ్జెట్ ఆ సినిమా కుదిరితే ఏ సినిమా అయినా పెద్ద హిట్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్యలో చాలా సినిమాలు కూడా చూసినాము. సో అదేమీ కాకుండా ఏదేదో క్రియేట్ చేయాలనే సినిమాలు అయితే ఊరికేనే టప్పని పెద్ద హీరోలు ఉన్నా కూడా అట్టర్ ఫ్లాప్లు అయిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలటని చెప్పని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మొత్తానికి ఇవాళ వీడియో అయితే ఇదే. నా వీడియో ఏమాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటాను. బాయ్.